హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కేరళ తెలుగు టాప్ 10 మూవీస్ పై వీడియో చేశాక దీన్ని సిరీస్ లా కంటిన్యూ చేయమంటూ చాలా కమెంట్స్ వచ్చాయి. సో స్టేట్ వైజ్ టాప్ 10 అనే సిరీస్ ని మీకోసం కంటిన్యూ చేస్తున్నా. చాలా మంది లాస్ట్ ఎపిసోడ్ లో కర్ణాటక టాప్ 10 అడిగారు. కర్ణాటక పేరుకి వేరే రాష్ట్రమైనా కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మన స్టార్స్ అంతా వాళ్ళకి బాగా పరిచయం. బట్ వాళ్ళ హీరోలే మన వాళ్ళకి పెద్దగా తెలియదు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉపేంద్ర గారు ఒకరే ఇక్కడ మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా క్రియేట్ చేసుకోగా సుదీప్ అండ్ యష్ లకు మాత్రమే ఇక్కడ స్టాండర్డ్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. ఇన్ఫాక్ట్ యష్ మార్కెట్ ఎంత అనేది తెలియాలన్నా కూడా తన అప్కమింగ్ మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక కర్ణాటక నెంబర్ 1 హీరోస్ అయిన పునీత్ రాజ్ కుమార్ అండ్ దర్శన్ వంటి స్టార్స్ అయితే మన వాళ్ళకి తెలియని కూడా తెలియదు. బట్ మన హీరోలంతా వాళ్ళకి బాగా తెలుసు. కన్నడ హీరోస్ గురించి ఇన్ డెప్త్ గా వీడియో కావాలంటే స్టేట్ వైజ్ నెంబర్ 1 హీరోస్ అని ఆల్రెడీ ఒక సిరీస్ ని చేసాం. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీ హీరోస్ ని అందులో కవర్ చేసాం. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి. అయితే ఇప్పుడున్న టైర్ 1 హీరోస్ లో ఫస్ట్ మార్కెట్ అక్కడ క్రియేట్ చేసుకుంది పవన్ కళ్యాణ్ గారు. కెరీర్ మొదటి నుంచే ఒక డిఫరెంట్ స్టైల్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని అండ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకోగా కర్ణాటకలో ఆయన ఎన్నో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టారు. తన డిజాస్టర్ మూవీస్ అయిన కొమరంపులి, సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ అజ్ఞాతవాసి వంటి సినిమాలు ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఫాలోయింగ్ అక్కడ ఏ లెవెల్లో ఉందో. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్ గా చెప్పుకునే అలవైకుంఠపురంలో అండ్ సరిలేరు నీకెవరో ఫిల్మ్స్ డే 1 3.5 కోట్ల గ్రాస్ ని 2020లో కలెక్ట్ చేస్తే 2013లోనే అత్తారింటికి దారిది ఈ ఫిల్మ్ కంప్లీట్ గా లీక్ అయి కూడా డే 1 2.5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అప్పట్లో ట్రేడ్ కి సైతం షాక్ ఇస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది. అది కర్ణాటకలో పవర్ స్టార్ రేంజ్. ఇక పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ రేంజ్ క్రేజ్ అండ్ మార్కెట్ తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. పవన్ లానే టాక్ తో సంబంధం లేకుండా నెంబర్స్ పెట్టే హీరో ఎన్టీఆర్. ఒకప్పుడు కర్ణాటక టాప్ 10 లిస్ట్ చూస్తే జనతా గ్యారేజ్, జయలవకుశ, అరవింద సమేత అంటూ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా కనిపించేవి. అయితే రామ్ చరణ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ కాంపిటేటర్ దొరికేశాడు. మగధీర 2009లో పెట్టిన నెంబర్ 2015లో బాహుబలి 1 వచ్చే వరకు కూడా బ్రేక్ అవ్వలేదు. ఇక రచ్చ నుంచి వరుసపెట్టి చేసిన మాస్ కమర్షియల్స్ అన్ని కూడా కర్ణాటక బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ధ్రువ వంటి క్లాస్ రీమేక్ మూవీతో కూడా కర్ణాటకలో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ లో పెట్టాడు చరణ్. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కూడా ఇక్కడ జెండా పాతేయడంతో పవన్, ఎన్టీఆర్, చరణ్ అండ్ ప్రభాస్ ఇక్కడ టాప్ 4 హీరోస్ గా చెప్పొచ్చు. చిరు 150 మూవీతో కంబ్యాక్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఓపెనింగ్స్ అయితే మంచిగా వస్తుండగా మహేష్ అండ్ బన్నీలి పోర్ట్ లో కాస్త వీక్ గా చెప్పొచ్చు. గట్టిగా మాట్లాడితే మహేష్ బాబుకి పోకిరి తర్వాత శ్రీమంతుడు ఒక్కటే నాన్ బాహుబలి హైయెస్ట్ గ్రోసర్ రికార్డ్. తప్పితే ఏ రోజు మహేష్ బాబు సినిమాలు ఓపెనింగ్స్ లో కానీ ఫుల్ రన్ లో కానీ ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పెట్టలేదు. ఇక అల్లు అర్జున్ కి రీసెంట్ మూవీస్ తో ఇక్కడ మార్కెట్ అనేది క్రియేట్ అవగా అసలు కర్ణాటకలో టాప్ 10 హైయెస్ట్ గ్రోసింగ్ తెలుగు మూవీస్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. మరి తర్వాత ఏ స్టేట్ టాప్ 10 లిస్ట్ కావాలో కామెంట్ చేసి మీ ఫేవరెట్ హీరో నేమ్ ని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఇప్పుడు చెప్పుకోబోయే ఆర్డర్ గ్రాస్ ని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప షేర్ ని కాదు. ప్లీజ్ రిమెంబర్. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 14వ ప్లేస్ లో నిలిచింది రంగస్థలం ఫిల్మ్. డే 1 నుంచే సాలిడ్ గా మొదలు పెట్టిన ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లో 19 కోట్ల గ్రాస్ ని 9.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 13వ ప్లేస్ లో నిలిచింది ఖైదీ నెంబర్ 150 ఫిల్మ్. పాలిటిక్స్ లో కెళ్లక ముందు కర్ణాటక నెంబర్ 1 మెగాస్టార్. సో కంబ్యాక్ కోసం కర్ణాటక అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేసింది. సో టాక్ ఎలా ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ పెట్టింది ఈ ఫిల్మ్. ఫైనల్ రన్ లో 20 కోట్ల పైన గ్రాస్ ని అండ్ 9.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక 12వ ప్లేస్ లో నిలిచింది అరవింద సమేత ఫిల్మ్. డే 1 నుంచే నాన్ బాహుబలి రికార్డ్స్ పెడుతూ పోయిన ఈ సినిమా ఫుల్ రన్ లో 21.4 కోట్ల గ్రాస్ ని అండ్ 9.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫుల్ రన్ లో కూడా ఇక్కడ నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది. ఇక 11వ ప్లేస్ లో నిలిచింది హనుమాన్ ఫిల్మ్. కేవలం 2 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేస్తూ ఫైనల్ రన్ లో 22 కోట్ల గ్రాస్ ని 12.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ రిలీజ్ అయ్యే టైం కి టాప్ 10 లిస్ట్ లోకి చేరి రేర్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. టైర్ 1 హీరోల సినిమా కాకుండా చాలా ఇయర్స్ తర్వాత ఒక హీరో మూవీ కర్ణాటకలో టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళింది. ఇక టాప్ 10 లో 10వ ప్లేస్ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 నిలిచింది. బన్నీ ప్రీవియస్ మూవీ అలవైకుంఠపురంలో ఇక్కడ మంచి హిట్ అవడంతో 9 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 12 కోట్ల షేర్ ని అండ్ 22.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ మంచి హిట్ అయింది. ఇక 9వ ప్లేస్ లో కూడా అల్లు అర్జున్ మూవీనే అయిన అలవైకుంఠపురంలో మూవీ నిలిచింది. డే 1 1.7 కోట్ల షేర్ తో మొదలైన ఈ ఫిల్మ్ 10 కోట్ల పైన షేర్ ని 25 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అయింది. కర్ణాటక బిజినెస్ 7.5 కోట్ల రేంజ్ లో ఉండగా ప్రాఫిట్ 2.5 కోట్లు. ఇక 8th ప్లేస్ లో నిలిచింది ఆదిపురుష్ ఫిల్మ్. ప్రభాస్ కు ఉన్న స్టాండర్డ్ మార్కెట్ తో 16 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా డే 1 7.2 కోట్ల గ్రాస్ ని అండ్ 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా ఓపెన్ అవగా ఫుల్ రన్ లో 23 కోట్ల గ్రాస్ ని అండ్ 12.4 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ 4 కోట్ల లాస్లతో ఫ్లాప్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక 7th ప్లేస్ లో కూడా ప్రభాస్ మూవీనైన సాహో మూవీ నిలిచింది. బాహుబలి సిరీస్ తో కర్ణాటకలో కూడా ప్రభాస్ స్టార్ అయిపోవడంతో ఏకంగా 28 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ అదే రేంజ్ లో 7 కోట్ల పైన షేర్ ని అండ్ 11.6 కోట్ల గ్రాస్ ని డే 1 కలెక్ట్ చేస్తూ నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టగా ఫైనల్ రన్ లో మాత్రం కేవలం 28.5 కోట్ల గ్రాస్ ని అండ్ 16 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ 12 కోట్ల పైన లాస్లతో డిజాస్టర్ అనిపించుకుంది సాహో ఫిల్మ్. ఇక 6th ప్లేస్ లో నిలిచింది మెగాస్టార్ సైరా ఫిల్మ్. చిరుకి కర్ణాటకలో ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్, సుదీప్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్రేజ్ ఈ మూవీకి బిజినెస్ 27 కోట్ల వరకు జరిగేలా చేశాయి. డే 1 ఏకంగా 10.5 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 30 కోట్ల గ్రాస్ ని అండ్ 16.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోసర్ కాగా హెవీ బిజినెస్ కారణంగా 10 కోట్ల పైన లాస్లతో
తో ఫ్లాప్ అనిపించుకుంది సైరా ఫిల్మ్. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో నిలిచింది సలార్ ఫిల్మ్. సేమ్ సైరాలోనే 30 కోట్ల హెవీ బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. కేజీఎఫ్ డైరెక్టర్ కావడంతో ఇది పప్పెట్ టార్గెట్ అనుకున్నారంతా. డే 1 11.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 45 కోట్ల గ్రాస్ ని అండ్ 22.8 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 50 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయింది. దాంతో 7.2 కోట్ల లాస్లతో కర్ణాటకలో ఫ్లాప్ అయింది ఈ ఫిల్మ్. దీనికి మెయిన్ రీజన్ కర్ణాటక సూపర్ స్టార్ అయిన దర్శన్ కాటేరా మూవీ అదే టైంలో అక్కడ రిలీజ్ అవడం అండ్ ఆ మూవీ 100 కోట్ల పైన గ్రాస్ కొట్టడం దీనికి మైనస్ గా చెప్పొచ్చు. బాహుబలి 2 తర్వాత వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అండ్ సలార్ తో మొత్తం 4 ఫ్లాప్స్ చూశాడు ప్రభాస్. ఇక 4th ప్లేస్ లో నిలిచింది కల్కి ఫిల్మ్. డే 1 12 కోట్ల గ్రాస్ తో మొదలుపెట్టిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ హిట్ అయింది. షేర్ 36.5 కోట్ల రేంజ్ లో ఉండగా బిజినెస్ 25 కోట్లు కావడంతో 11.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక 3rd ప్లేస్ లో కొనసాగుతుంది బాహుబలి 1 ఫిల్మ్. తెలుగు సినిమా మార్కెట్ ని 4 చేసిన ఈ ఫిల్మ్ అప్పటి వరకు 6 కోట్ల షేర్ తో టాప్ లో ఉన్న మగధీర సినిమాని బ్రేక్ చేస్తూ 12 కోట్ల బిజినెస్ తో 39.5 కోట్ల షేర్ ని అండ్ 79 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ అయింది. చాలా మంది అక్కడ బాహుబలి 2 ఒకటే ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు, బట్ బాహుబలి 1 కూడా కర్ణాటకలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. 2014లో రిలీజ్ అయిన మిస్టర్ అండ్ మిసెస్ రామచారి 35 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అప్పటి వరకు టాప్ లిస్ట్ లో ఉండగా ఏకంగా 79 కోట్ల గ్రాస్ తో మెంటల్ ఎక్కించింది బాహుబలి 1 ఫిల్మ్. కేజీఎఫ్ 1 వచ్చే వరకు ఏ కన్నడ మూవీ కూడా దీన్ని అందుకోలేదు. ఇక 2nd ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది RRR ఫిల్మ్. డే 1 16 కోట్ల గ్రాస్ తో చాలా మంచిగా ఓపెన్ అయినా కూడా ఇదైతే ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ కాదు. కర్ణాటకలో రేంజ్ క్రేజ్ ఉన్న చరణ్ అండ్ ఎన్టీఆర్ రాజమౌళితో చేసిన సినిమా బాహుబలి 2 డే 1 ని దాటలేదు. ఫుల్ రన్ లో 86 కోట్ల గ్రాస్ ని 42 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ జస్ట్ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ మాత్రమే కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. కర్ణాటక బిజినెస్ 42 కోట్లు కావడంతో ఓవరాల్ గా చూసుకుంటే కర్ణాటకలో ప్రాఫిట్స్ అయితే పెద్దగా ఏం రాలేదు. ఇక 1st ప్లేస్ లో ఇప్పట్లో ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేని విధంగా ఏకంగా 129 కోట్ల ఎపిక్ గ్రాస్ తో 57.5 కోట్ల షేర్ తో టాప్ లిస్ట్ లో ఉంది బాహుబలి 2 ఫిల్మ్. కేజీఎఫ్ పార్ట్ 1 136 కోట్ల గ్రాస్ తో దీన్ని బ్రేక్ చేసే వరకు కూడా కర్ణాటకకి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఉంది బాహుబలి 2 ఫిల్మ్. అండ్ ఇప్పటికీ కర్ణాటకలో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్. ఈ మూవీ కర్ణాటకలో డే 1 కలెక్ట్ చేసిన గ్రాస్ 19.5 కోట్లు. అంటే చాలా సినిమాలు ఫుల్ రన్ కి ఇది ఈక్వల్. ఇది కూడా ఇప్పట్లో బ్రేక్ అవడం కష్టం. డే 1 10 కోట్లు, ఫుల్ రన్ లో 50 కోట్ల పైన గ్రాస్ కొట్టగల సత్తా ఉన్న ఫిల్మ్స్ దేవరా, ఓజీ, పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్. వీటిలో ఫస్ట్ రిలీజ్ అవుతున్న దేవరాకి టాక్ వచ్చిందంటే మాత్రం 50 కోట్ల గ్రాస్ ని ఈజీగా కొడుతుంది. బట్ టాప్ 3 రేంజ్ కి వెళ్లాలంటే 80 కోట్ల గ్రాస్ కొట్టక తప్పదు. మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కర్ణాటకలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 14 తెలుగు మూవీస్ లిస్ట్. దేవరాకి హిట్ టాక్ వస్తే ఇక్కడ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి ఏ స్టేట్ టాప్ 10 లిస్ట్ కావాలో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.